దేవుడు నిర్ణయించినటువంటి సమయంలో దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది ఇస్తే మనకి మేలుకరంగా ఉంటుంది. లేదు నాకు ఇస్తావో సస్తావో అని చెప్పేసి తీసుకున్నావు అనుకో, దానివల్ల వచ్చే సమస్యలన్నీ కూడా నీవే. పెళ్ళి సంబంధాలు ఎదుగుతున్నప్పుడు అంటే మీకు అర్థం అవడానికి ఏం చెప్తున్నా, ప్రభువా నీ చిత్తమా కాదా అని చెప్పేసి నిజంగా మొరపెడితే దేవుడు నాయనా ఇది నా చిత్తం కాదు, ఈ అమ్మాయి వద్దులే, నీకు తగినది కాదు అని చెప్పేసి దేవుడు అన్నాడు. కానీ మనకేమో అబ్బా అమ్మాయి చాలా అందం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మనం అనుకున్న అన్నీ ఉన్నాయి, దేవుడు ఏంటబ్బా ఇలాగన్నాడు, దేవుడు ఎంత తప్పు చెప్పాడేమో, మరొకసారి ట్రై చేద్దాం, దేవుడు మరొకసారి ఇలాగన్నాడు, దేవుడు ఇలాగంటాడు కానీ ఇంకోసారి ట్రై చేద్దామని అనుకో. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సరే బాబు నీ ఇష్టం అని మాట్లాడతాడు. సరే నా ఇష్టం అన్నాడు కదా అని చెప్పేసి ముందుకయ్యేవా, ముందు బాగానే ఉంటుంది, ఆ తర్వాత రోజు పండగ అనమాట. హల్లెలూయా. మొత్తం అన్ని రోజులు పండగలే, ఒక్కరోజు కాదనమాట. ఇక వాడికి పగలు రాత్రి తేడా ఉండదన్నమాట, చుక్కలు కనపడతానే ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఆడైనా మగైనా వద్దు అన్నక నువ్వు ముద్దు అంటే సరే నీ ముద్దు నీ ముచ్చట నేనెందుకు కాదనాలని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడనమాట, సరే నాయన అని చెప్పి బిలాముకి ఎస్ చెప్పినట్లుగా మనకు కూడా ఎస్ చెప్తాడు.